హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి ప్లేస్ అయితే చూపించబోతున్నాను. అది మన వైజాగ్లోనే ఉంది. అండ్ సబ్బవరం అనే ఒక ఊరు దగ్గరలో దేవీపురం అనే ఒక ఊరు ఉంది. సో ఆ ఊర్లో శ్రీ రాజరాజేశ్వరి దేవి టెంపుల్ అయితే ఉంది. నేనైతే విజిట్ చేశాను. చాలా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అయితే అక్కడ వెలిచారు. అండ్ టెంపుల్ చుట్టూ కూడా 108 దేవతలు విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ విగ్రహాలు అన్నీ కూడా మేము విజిట్ చేసాము, అన్నీ కూడా చూసాము. చాలా బాగుంది. అండ్ రెయిన్ కూడా పడుతుంది కదా, మొత్తం అంతా అక్కడ జారుతుంది. అండ్ టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. డోంట్ మిస్, అసలు ఎవరు కూడా మిస్ అవ్వకండి. వైజాగ్లో కానీ సబ్బవరం. అండ్ ఆ టెంపుల్ అయితే 1983లో స్టార్ట్ చేశారు. అండ్ 1985లో అయితే పూర్తయింది. అండ్ టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ అక్కడికి వెళ్ళిన వారి కోరికలు కూడా తీరుతాయి. అండ్ నేనైతే చూడగానైతే చాలా ఆనందంగా అయితే మనసుకు అనిపించింది. మేము వెళ్ళినప్పుడు ఫుల్గా రెయిన్ అయితే పడుతుంది. సో అక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది. చుట్టూ అవంతా కూడా మామిడి తోటలు. మేము వెళ్ళిన వే కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. బయట నుండి కూడా తీసాను. అండ్ ఇంకా అక్కడ పక్కనే మన వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంది. అది కూడా దర్శనం చేసుకున్నాము. అండ్ ఇంకా అక్కడ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఫుల్ రెయిన్ పడుతుంది కదా, అక్కడ చెట్టుకి రాసి ఉసిరికాయలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో అయితే అవైతే మేము రాయితో కొట్టాము. అవి చాలానే కిందన పడ్డాయి. అవన్నీ తీసుకున్నాము. అక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది. అండ్ వర్షం ఒకటే కదా, అండ్ చుట్టూ కూడా చెట్లు చాలా బాగుంది. గోశాల కూడా అక్కడ ఉంది. అసలు యాక్చువల్లీ అక్కడ వీడియో అయితే తీయొద్దు అన్నారు. సో మేమైతే చాలా రిస్క్ చేసి అయితే వీడియో అయితే తీసాము. ఇంకా కొంచెం కొండ మీదకి వెళ్తే అక్కడ శివాలయం అయితే ఉంది. 2000 శివుని విగ్రహాలు అయితే అక్కడ ఉన్నాయి. అండ్ 2000 మంది ఒకేసారి పాలాభిషేకం అయితే చేయొచ్చంట. అక్కడ చేస్తే చాలా మంచి జరుగుతుందంట. అక్కడైతే కూడా చాలా మనశ్శాంతిగా అయితే అనిపించింది అక్కడికి వెళ్ళగానే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.